సిటీ బస్సుల విధానంతో నల్గొండ పట్టణంలో ఆటో కార్మికుల జీవనోపాధిని దెబ్బతీస్తుందని ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు బొంగరాల నరసింహ, ప్రగతిశీల ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బొమ్మిడి నగేష్లు అన్నారు. ఇప్పటికే ఫ్రీ బస్సు సౌకర్యంతో ఆటో కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు. నల్గొండ నగరంలో కత్తుల చంద్రశేఖర్ అధ్యక్షతన ఐఎఫ్టీయూ జిల్లా కార్యాలయంలో ఆటో యూనియన్ నల్గొండ నగర కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని అన్నారు. ఇప్పటికే ఆటో కార్మికులు ఇంటి కిరాయిలు, పిల్లల చదువులు, కుటుంబ పోషణ, అనారోగ్య సమస్యలు, పోలీస్, ఆర్టీఏ చలాన్లు, ఆటో ఫైనాన్స్ వేధింపులు తదితర సమస్యలతో జీవితాలు కుదేలుమంటున్నాయని అన్నారు. ఈ పరిస్థితులలో నల్గొండ లాంటి జనాభా తక్కువ ఉన్న అతి చిన్న పట్టణంలో సిటీ బస్సులు తీసుకురావడం సరైనది కాదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకవైపు రోజురోజుకి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయని, పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయని అన్నారు. రాష్ట్రంలో మహాలక్ష్మి పథకం పేరున మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందని, ఈ నేపథ్యంలో జీవనోపాధి కోల్పోతున్న ఆటో కార్మికులకు సంవత్సరానికి 12,000 రూపాయలు అందిస్తామని నేటికి అమలు చేయడం లేదని ఎద్దేవా చేశారు. ఆటో కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఆటో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. జిల్లా మంత్రి కోమటిరెడ్డి పునరాలోచన చేసి ఆటో కార్మికులకు న్యాయం చేయాలని అన్నారు. మహిళలకు ఉపాధి కల్పించడం పేరుతో ఆటో కార్మికుల కుటుంబాలను రోడ్డు మీదకు తీసుకురావద్దని అన్నారు. వెంటనే లోకల్ బస్సు సర్వీస్ బస్సులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే పెద్ద ఎత్తున ఆటో కార్మికులతో మంత్రి ఇల్లు ముట్టడిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ ఆటో కార్మిక నాయకులు కత్తుల చంద్రశేఖర్, జానపాటి శంకర్, రావుల వీరేష్, ఎస్కే జామన్ అలీ, చౌకోని స్వామి, తుపాకి శ్రవణ్, బూరుగు ఈశ్వర్, కొమ్మకోని లక్ష్మణ్, కత్తుల లింగస్వామి, పొట్లపల్లి రామకృష్ణ, పల్ల వెంకట్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆటో నడుపుకునేటటువంటి డ్రైవర్స్ కార్మికులు ఏదైతే ఉన్నారో వాళ్ళు డీజిల్ రేట్లు, పెట్రోలు, అదేవిధంగా గ్యాసు ధరలు విపరీతంగా పెరగడం మూలంగా వాటికి పొద్దు 7 గంటల నుంచి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆటో నడిపినప్పటికీ కూడా భార్య పిల్లలని కుటుంబాన్ని పట్టించుకోకుండా ఆటో నడిపినప్పుడు కూడా డీజిల్ ఖర్చులు కూడా వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఉంటే మా మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చి ఉచిత బస్సులు పెట్టడం మూలంగా ఆ మహిళలు అనే వాళ్ళు బస్సుల కోసమే వెయిట్ చేస్తున్నారు తప్ప ఆటో కోసం ఎవరు కూడా ఆటోలు ఎక్కడం లేదు. అదేవిధంగా ఎక్కినటువంటి కొద్ది మంది కూడా కొంత దూరంలోనే దిగడం మూలంగా ఆ తిరగడం వరకు డీజిల్ వరకే సరిపోతున్నది. ఆ వచ్చేటటువంటి డీజిల్ కిరాయిలు కూడా ఆ డీజిల్కి సరిపోక ఆ పిల్లల కుటుంబ పోషణ కానీ, అదేవిధంగా పిల్లల చదువులు కానీ, ఆరోగ్యం, అదేవిధంగా వైద్యం ఇలాంటి ఎన్నో సమస్యలతోటి సతమతం అవుతున్నప్పటికి కూడా మళ్ళీ ఈ సిటీ బస్సులని తీసుకురావడం మూలంగా మరింత అంధకారంలోకి నెట్టివేయడం జరుగుతున్నది. అదేవిధంగా ఇప్పటికీ అనేకమైనటువంటి పోలీసుల ఇబ్బందులు కానీ, ఆర్టీఐ ఇబ్బందులు, చాలాన్లు, అనేకమైనటువంటి చాలాన్లు వేసుకోవడం, ఎక్కువ ఫైన్లు, ఫైనాన్సులు వేధింపులు ఉన్నవి. అదేవిధంగా ఈ ఆటో వాళ్ళ కార్మికులకు, ఆటో వారికి గవర్నమెంటు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ నుంచి ఏదైతే ఉన్నదో వాళ్ళకు ఉచితంగా వాళ్ళకు ఆటోలు ఇప్పించాయి, లోన్ల రూపంలో ఇప్పించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉంది. ఐఎఫ్టీయూ డిమాండ్ చేస్తూ ఉన్నది. సంక్షేమ బోర్డు అనేది కూడా ఏర్పాటు చేయాలి ఆటో కార్మికులకు. ఇప్పుడు బీఓసీ వారికి ఏ విధంగా సంక్షేమ బోర్డు అయితే ఉన్నదో అదేవిధంగా ఆటో వాళ్ళకు కూడా ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డును అనేది ఏర్పాటు చేయాలని చెప్పేసి ఐఎఫ్టీయూ డిమాండ్ చేస్తూ ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు ఆటో కార్మికులని 12,000 సంవత్సరానికి 12,000 ఇస్తా అని హామీ పలికి ఇంతవరకు దాన్ని అమలు పరచలేదు. అదేవిధంగా నల్గొండ పట్టణం అయిన చిన్న నగరంలో సిటీ బస్సులు వేయడం వల్ల ఆటో కార్మికులు ఎంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇప్పటికే ఫ్రీ మహాలక్ష్మి పేరుతో ఉచిత బస్సు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం ఇప్పుడు నల్గొండ టౌన్ చిన్న పట్టణం అయిన నల్గొండలో సిటీ బస్సులు నడపడం వల్ల ఆటో కార్మికులకు జీవనోపాధి కోల్పోవడం జరుగుతుంది. పిల్లల చదువులకు ఇబ్బంది అవుతుంది, ఆరోగ్యం ఇబ్బంది అవుతుంది. కాబట్టి తక్షణమే ఈ సిటీ బస్సులని ఎత్తివేయాలని, లేదంటే రేపు సండే వస్తున్న సీఎంని ఎమ్మటే రాష్ట్ర జేఏసీ తరఫున
రాస్తారోకో చేయడం జరుగుతుంది అని ఐఎఫ్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ఆటో డ్రైవర్లందరూ కలిసి అసలు ముఖ్య విషయం ఏంటంటే లోకల్లో సిటీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో ఫ్రీ బస్ అని పెట్టేసి ఆల్రెడీ మా కడుపులు కొట్టిర్రు. ఈరోజు మళ్ళీ సిటీ బస్సులను తీసుకొచ్చి ఉన్నది వచ్చే 10 రూపాయలు కూడా రాకుండా చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి వెంటనే ఈ బస్సు అనే సౌకర్యాన్ని మొత్తం తీసేయాలి. అలాగే మా కార్మికులకు ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఇస్తా అని చెప్పారు, అది కూడా అమలు చేయాలి. లేదంటే మాకు ఆటో డ్రైవర్ల తరపు నుంచి భారీగా ధర్నా చేయడం జరుగుతుంది. ఇది ఐఎఫ్టీయూ డిమాండ్ చేస్తున్నాం.